హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ, హ్యాపీ ఈస్టర్. సో ఈరోజు యేసుక్రీస్తు వారు మూడో దిన మృత్యుంజయుడు తిరిగి లేచాడు. గుడ్ ఫ్రైడే ఉంది ఆయనకి, చనిపోయిన రోజు అండ్ పుట్టినరోజు, తిరిగి లేచిన రోజు కూడా ఉంది. ఇవి మనకి ఫెస్టివల్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ డేస్. ప్రతి మనుషుడికి పుట్టినరోజు ఉంటుంది, చనిపోయిన రోజు ఉంటుంది, కానీ తిరిగి లేచిన రోజు ఉంటుంది కదా. సో అమేజింగ్ అనమాట. యేసుక్రీస్తు వారికి మాత్రమే అది ఉంది. ఎందుకంటే ఆయన మరణపు మూలని విరిచిన మృత్యుంజయుడు. సో మనం సువార్తలో 4 సువార్తలు చూసినట్టయితే యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త 16 అధ్యాయంలో కనిపిస్తుంది. అండ్ మత్తయి సువార్త 28 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అండ్ లూకా సువార్త 24 అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. సో మగ్దలేని మరియా అండ్ వేరొక మరియా, సూసన్న, వీళ్ళందరూ కలిసి వెళ్లి యేసు దేహము కోసం, అంటే ఆ దినాల్లో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారికి ముందే వెళ్లి కొంతమంది స్త్రీలు మరి ఆ బాడీ, ఆ డెడ్ బాడీని ఆ దినాల్లో ఆచారం అనమాట, స్మెల్ రాకుండా సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లి, అంటే సెంట్ తీసుకెళ్లి పూస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు యేసు దేహం వారికి కనబడకపోతే, అయితే 4 సువార్తలో కూడా ఈ మనకి లెంగ్త్ చాలదు కాబట్టి వాళ్ళ అనుభవాలు డిఫరెంట్ గా రాస్తారు. యోహాను, మత్తయి, మార్కు, లూకా డిఫరెంట్ గా రాస్తూ ఉంటారు. అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని తెల్లని వస్త్రాలతో ఒకళ్ళు చూస్తే, ఇద్దరు దేవదూతలు ఒకళ్ళు చూస్తే, అలాగా కొంతమంది మరి మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు లోక వ్రాసి ఉంటే, అలాగే మరి మార్కు సువార్తలో కూడా వేరే విధంగా అక్కడ నలుగురు కూడా డిఫరెంట్ గా తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే అక్కడ వీళ్ళు మర్చిపోయారు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే చూద్దాం. లూకా సువార్తలో వ్రాయబడు, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఆయన ముందు చెప్పాడు, పాపిష్టులైన మనుషుల చేతకి అప్పగించబడి చంపేస్తారు, నేను మరలా మృత్యుంజయుడు తిరిగి లెగుస్తానని చెప్పాడు. అందుకే వాళ్ళకి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు జనాలకు అర్థమయ్యేది కాదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానన్నప్పుడు పాపం పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు, ఏంటి ఇలా అంటున్నాడు, మేము మా పితరులు 40 సంవత్సరాలు పట్టింది కదా ఈ దేవాలయం, ఎలా లేపగలడు అని అనుకున్నారే. కానీ ఆయన ఈ దేహం అనే దేవాలయం గురించి చెప్తున్నాడని ఏమాత్రం వాళ్ళకి అర్థం కాల, మందమతులుగా ఉన్నారు. సో వీళ్ళు కూడా ఆ మాటలు మర్చిపోయి ఇక్కడ మరి ఏం చేస్తే తెలుసు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియా ఏడుస్తూ ఉంటుంది. అయితే మరియా సమాధి ఎదుట నిలబడి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడు కాళ్ళవైపున ఒకడు కూర్చున్నట్టు కనబడిన. వారి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే దేవుని దూతలు. అడిగినప్పుడు నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారాయా అని చెప్తుంది. ఎవరెత్తుకెళ్తారు యేసుక్రీస్తు వారి దేహాన్ని చెప్పండి. ఇక్కడ చెప్తుంటే ఆమె అంటాడు, ఆయన ఎక్కడుంచారో నాతో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నప్పుడు. అప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకుంది. యేసయ్య అడుగుతున్నాడు ఆవిడ తోటమాలి అనుకుని అంటుంది, అయ్యా మరలా అదే కోణంలో మాట్లాడుతుంది, నా యేసయ్య దేహాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోయారు, చెప్తే నేను తెచ్చుకుంటాను అన్నప్పుడు యేసు ఆమెను చూచి మరియా అని పిలుస్తాడనమాట. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రూ భాషలో రబ్బూని అని పిలిచిన, ఆ మాటకి బోధకుడా అని అర్థం. యేసు ఆమెను ఇంకను తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేను, నన్ను ముట్టుకొని వద్దని ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఎంత హ్యాపీ అయిందండి. యేసయ్య మొట్టమొదటిగా చూసిన ఆ స్త్రీ ఎవరో తెలుసా, మగ్దలేని మరియా. మరి ఎంతో మంది స్త్రీలు ఈ రోజులో మనం చూసినట్టు దేవాలయాలు నిండిపోయి ఉంటున్నాయి. స్త్రీలు అన్నిట్లో కూడా స్త్రీలు ముందే ఉంటారు. నిజాయితీగా ప్రేమించే విషయంలో, నిజాయితీగా ఆరాధించే విషయంలో, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ప్రార్థనాపరులుగా, పట్టు విడవని వారిగా, త్యాగపరులుగా స్త్రీలు ముందుంటున్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా కొంతమందికి చాలా ఈజీగా తీసేస్తారు. సో అందరూ 12 మంది శిష్యులు త్యాగం వేరు, ఈ స్త్రీలు చేసే త్యాగం వేరు. వెళ్ళి నా యేసయ్యని నేను చూశానని చెప్పేసి అందరికీ ప్రచురం చేసింది. సో 40 రోజులు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒక్కసారి కాదండి, నమ్మని శిష్యులకి కనపడ్డాడు, ఆ నమ్మని గ్రామస్తులకి కనపడ్డాడు వెళ్తూ ఉన్నప్పుడు.
ఎంఐ పట్టణంకి వెళ్తున్నప్పుడు అక్కడ గ్రామస్తులు కనపడ్డాడు. ఇద్దరు మనుషులు సంభాషించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాడు మధ్యకొచ్చాడు. డోర్లుగానే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గర ప్రత్యక్షమైన మీకు సమాధానం కలుగును గాక అని ఎంతో మందికి చెప్పాడు. ఆయన 40 దినాలు ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆయన ఆరోహణమయ్యి మన కొరకు నివాసం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎంత త్యాగపరుడండి! ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మరి మన కొరకు లేపబడ్డాడు. క్రీస్తునందున్న వారు మనము కూడా అదే విశ్వాసంతో మరణము మనల్ని బంధించలేదు. అదే మరి ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో ఆయన మొట్టమొదటగా ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. తర్వాత మనం లేపబడతామనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అదే క్రిస్టియానిటీలో ఉన్న స్పెషాలిటీ. ఆమేన్. థ్యాంక్ యూ.